బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ప్రస్తుతం వస్తున్న ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. అత్యధిక మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. కొన్ని మున్సిపాలిటీలో ఇటు బీఆర్ఎస్ పాగా వేస్తున్నప్పటికీ అత్యధిక మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళుతోంది. మరోవైపు జగిత్యాల ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. మొత్తం తెలంగాణలో 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బిగ్ టీవీ మీకు అందిస్తోంది ప్రతి మున్సిపాలిటీ వారీగా లైవ్ ఫలితాలను ఎప్పటికప్పుడు మీకు బిగ్ టీవీ అందిస్తోంది. ఒకసారి జగిత్యాల వెళ్దాం. జగిత్యాల ఫలితాలు ఎలా ఉంటాయని అందరితో పాటు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగిత్యాలలో కొంత ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంజయ్ వర్గం ఒకవైపు, అలాగే జీవన్ రెడ్డి వర్గం మరొక వైపు. నిజానికి జగిత్యాలలో 50 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ఈ 50 మున్సిపల్ డివిజన్లో జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వాలి అని పట్టుబట్టారు. అటు సంజయ్ కూడా తన వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో గాంధీ భవన్లో పెద్ద పంచాయతీ జరిగింది. ఇద్దరికి చెరిసకం సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 21 స్థానాలు ఇటు జీవన్ రెడ్డికి, సంజయ్ వర్గానికి చెందిన వారికి 26 స్థానాలు ఇట్లా పంచి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలవబోతోంది అనే చర్చతో పాటు జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారు ఎంతమంది గెలవబోతున్నారు, సంజయ్ వర్గానికి చెందిన వారు ఎంతమంది గెలవబోతున్నారు అనే ఉత్కంఠ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మిమ్మల్ని ఇప్పుడు నేను జగిత్యాల మున్సిపల్ సంబంధించి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను. శ్రీనివాస్, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంది? ఇప్పటి వరకు బయటకు వస్తున్న ఫలితాలు ఏం చెబుతున్నాయి? ఆసక్తి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల జగిత్యాల మున్సిపాలిటీ పైనే ఆ ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది ఆసక్తి అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ తో పెద్ద పోటీ కాంగ్రెస్ కి లేకున్నా కానీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఇటు పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ వర్సెస్ అన్నట్టుగానే పోటీ కొనసాగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు ముందు నుంచి ఉన్నటువంటి జీవన్ రెడ్డి వర్గీయులను కాదని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ వర్గీయులకు ఎక్కువ మొత్తం లోపల టికెట్ అక్కడ కేటాయించడంతో చాలా చోట్ల కూడా ఇటు జీవన్ రెడ్డి అనుచరులు రెబల్స్ గా బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీ ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది ఆసక్తిగా, అంటే ఓవరాల్ గా మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా గానీ ఇటు పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డి వర్గం ఎక్కువ గెలుస్తుందా, సంజయ్ వర్గం ఎక్కువ గెలుస్తుందా అనేటువంటిది అయితే ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓవరాల్ గా చూసినట్టయితే జగిత్యాల మున్సిపాలిటీ లోపల ఇప్పుడు హోరాహోరీ ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇటు ఏదైతే జీవన్ రెడ్డి వర్గం సంబంధించినటువంటి వారు కూడా గెలుస్తూ ఉండడంతో ఇప్పుడు వారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా లేకపోతే ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే జగిత్యాల లోపల 16వ వార్డు లోపల కాంగ్రెస్ గెలవడం జరిగింది. అదేవిధంగా 43వ వార్డు లోపల కాంగ్రెస్ గెలవడం జరిగింది. అదేవిధంగా 29వ వార్డు శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎన్ని ఫలితాలు వచ్చాయి? మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం 6 వార్డులో జగిత్యాలలో 6 వార్డుల ఫలితాలు వచ్చాయని మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎన్ని ఫలితాలు వచ్చాయి ఇప్పటి వరకు? జగిత్యాల లోపల ఇప్పటి వరకు 9 ఫలితాలు రాగా అక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. కానీ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఒక అభ్యర్థి మాత్రము బీజేపీ నుంచి గెలవడం జరిగింది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళు జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి వారుగా ధృవీకరిస్తున్నారు. ఓవరాల్ గా అయితే మొత్తానికి అయితే హోరాహోరీ పోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఒకసారి పార్టీల వారీగా డేటా జగిత్యాలలో బీజేపీ కాంగ్రెస్, జీవన్ రెడ్డి కాంగ్రెస్, సంజయ్ కాంగ్రెస్, ఒకసారి పార్టీల వారీగా డేటా ఇవ్వండి. ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే జగిత్యాల లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు 4 అభ్యర్థులు విజయం సాధించగా ఒకటి బీజేపీ, 2 జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన మొత్తం 7 ఫలితాలు ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా ఫలితాలు వెలువడినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, రైట్, ఏంటి ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు మొదటి నుంచి చూస్తున్నాడు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెసే. నిజానికి మనం కొన్ని రాష్ట్రాల్లో మాట్లాడుతుంటుంటాం ఆ పార్టీల నేతలతో పోల్చి. ఇక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్, సంజయ్ కాంగ్రెస్. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది గెలుస్తారా, సంజయ్ కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది గెలుస్తారా అనే ఒక విచిత్రమైన పరిస్థితి జగిత్యాల కనిపిస్తుంది. సో ఎటువంటి చర్చ జరుగుతుంది అక్కడ ఓటర్లలో, ప్రజల్లో? ఓవరాల్ గా
చూసినట్లయితే ఇక్కడ సంజయ్ కుమార్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధిస్తారని చెప్పి మొదటి నుంచి కూడా అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఫలితాలు కూడా ఆ విధంగానే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జీవన్ రెడ్డి కూడా ఇటు 2 రోజుల క్రితము ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తన ఎవరైతే ఇండిపెండెంట్ గా బరిలోకి నిలిపి వాళ్ళతో ప్రచారం చేశారో వాళ్ళతో రాత్రి సమయం లోపల మీటింగ్ పెట్టి ఎవరు కూడా తాను చెప్పేంత వరకు కూడా అభ్యర్థిత్వ విషయం లోపల ఎవరికి మనం అభ్యర్థిత్వం ఇవ్వాలి అనేటువంటిది అయితే చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ జీవన్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే అధిష్టానాన్ని ఇరుకాటిన పెడుతున్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తనకు అనుకూలంగా వచ్చినటువంటి వారిని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం, అంటే తాను ఎక్కడ కూడా కాంగ్రెస్ నిజమైనటువంటి కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకం కాదు అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని టికెట్ రాని వారి కోసమే తాను కొట్లాడుతున్నాను, వారికి అండగా నిలవలసినటువంటి బాధ్యత తనపై ఉన్నది కాబట్టి వారికి నేను ప్రచారం చేస్తున్నాను అనేటువంటిది ఆ అంశాన్ని అతడు ప్రచారంలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారితోనే మీటింగ్ పెట్టడము తో ఎవరు కాంగ్రెస్ నిజం అంటే అక్కడ ఇక్కడ సంజయ్ కుమార్ యొక్క వర్గానికి చెందినటువంటి వారు ఒకవేళ ఆ మున్సిపల్ చైర్మన్ అయితే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. నిజమైనటువంటి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు మేయర్ అయితే నేను తాను ఒప్పుకుంటానని చెప్పి అయితే అసలు గట్టిగా పట్టుపట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రోజు శ్రీనివాస్ సార్ మీరు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఆ డేటా ఇప్పుడు మనకు అందుతున్న డేటా నేను మీకు అందిస్తున్నాను. జగిత్యాల ఫలితాలు చాలా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ఎవరో కూడా నేను వార్డుల వారీగా చెప్పబోతున్నాను. మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా చెప్పారు. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ విజయాన్ని సాధించారు. అలాగే 43వ వార్డులో కాంగ్రెస్ క్యాండిడేట్ నమ్మెల్ల వాణి విజయాన్ని సాధించారు జగిత్యాలలో. ఇక 22వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి భాగ్య విజయాన్ని సాధించారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఒకరు విజయాన్ని సాధించారు. మొత్తానికి ఇక్కడ సంజయ్ వర్గం పట్టు నిలుపుకుంటుందా, జీవన్ రెడ్డి వర్గం పట్టు నిలుపుకుంటుందా? మీరు కూడా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి జగిత్యాల ప్రజలు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని కామెంట్స్ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ కామెంట్స్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఓట్లలో మాత్రం వచ్చిన ఓట్లలో చూస్తే జీవన్ రెడ్డి వర్గం పైచేయి సాధిస్తుంది అని ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. వస్తున్న ఓట్లలో జై సంజయ్ అని ఒకరు కమెంట్ చేశారు, జై జీవన్ రెడ్డి అని ఒకరు కమెంట్ చేశారు, చందు కమెంట్ చేశారు జీవన్ రెడ్డి అంటూ, అలాగే రిషి కమెంట్ చేశారు, సంజయ్ అని అంటూ కమెంట్ చేశారు, రాహుల్ రెడ్డి జీవన్ రెడ్డి అని కమెంట్ చేశారు, రంజిత్ రెడ్డి సంజయ్ అని కమెంట్ చేస్తున్నారు. సో ఇక నిజానికి జీవన్ రెడ్డి వర్గానికంటే సంజయ్ వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. సంజయ్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేత, ఎమ్మెల్యే. జీవన్ రెడ్డి ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న నేత. తన వర్గానికి చెందిన వారికి ఎక్కువ వార్డులు ఇప్పించుకోవాలని అనుకున్నారు. కానీ సంజయ్ నుంచి ఎక్కువ పోటీ రావడంతో ఇద్దరికి సీట్లు పంచాల్సి వచ్చింది. ఇరు వర్గాలకి డివిజన్లు వార్డులు పంచాల్సి వచ్చింది. అందులో సంజయ్ వర్గానికి చెందిన వారు ఎక్కువ వార్డులను దక్కించుకోవడంతో, ఎక్కువ చోట్ల పోటీ చేయడంతో జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన వారిని రెబల్స్గా కూడా బరిలోకి దించారు. అందుకే ఇక్కడ ఏ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అనేది చాలా వరకు స్పష్టం. కానీ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తారా, సంజయ్ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తారా అనే పోటీ ఇక్కడ కనిపిస్తుంది, అనే ఉత్కంఠ ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. కొంతమంది కమెంట్ చేశారు, గుండ్రెడ్డి బీజేపీ అంటూ కమెంట్ చేశారు, భాష కమెంట్, బాబ్ శంకర్ కమెంట్ చేశారు జీవన్ రెడ్డి అంటూ. ఎస్, ఇక్కడ మీరు కమెంట్ చేస్తూ ఉండండి. ఆ కమెంట్స్ నేను చదివి వినిపిస్తాను. జీవన్ రెడ్డి ట్రూ లీడర్ అంటూ ద ఫైటర్ అనే ఒక ఐడి నుంచి కమెంట్ చేశారు. సో ఓటింగ్ కూడా చేయండి. సో మీరు వేసే ఓట్లు అక్కడ నిజమైన ఫలితాన్ని ఎంతవరకు ప్రతిబింబిస్తాయో చూద్దాం. ఇక్కడ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తారా, సంజయ్ వర్గాన్ని చెందిన వారు ఎక్కువ మంది గెలుస్తూ ఉన్నారా? ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు పోటీ పడటం, రెబల్స్ పోటీ చేయడం వల్ల కొంత కాంగ్రెస్కి ఏమైనా నష్టం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఓవరాల్గా సీట్ ఎవరిదని అనుకుంటున్నారు? మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ వర్గం పైచేయి సాధిస్తుంది అని అడిగితే జీవన్ రెడ్డి వర్గానికి 82% మంది ఓట్ చేస్తున్నారు. సంజయ్ వర్గానికి కేవలం ఇప్పటివరకు వచ్చిన ఓట్లలో 18% మంది ఓట్ చేస్తూ ఉన్నారు. 47లో ఎవరు అని, ఎస్ 47లో ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్, వార్డుల వారీగా మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రోహిత్, వార్డుల ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జగిత్యాలకు సంబంధించి
మొత్తం కూడా ప్రధానమైనటువంటి చర్చ ఇలా ఇక్కడే జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల వార్డుల వారీగా ఇక్కడ మనకు సమాచారం మనకున్నటువంటి ఇప్పుడు సమాచారం ప్రకారము అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే 1వ వార్డు లోపల రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. 4వ వార్డు సంజయ్ వర్గము అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఇక్కడ 28వ వార్డు లోపల మాత్రము ఇండిపెండెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వర్గము, 7వ వార్డు లోపల బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాములు గెలవడం జరిగింది. 46వ వార్డు లోపల ఇండిపెండెంట్ అభ్యర్థి ఖతీజా ఇది జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి వారు. తర్వాత 19వ వార్డు 16వ వార్డు ఇద్దరు కూడా కాంగ్రెస్ వార్డు. అంటే ఓవరాల్ గా తీసుకున్నట్లయితే 43వ వార్డు లోపల వాణి గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస్ 29వ వార్డుకి 29 47వ వార్డుకి సంబంధించిన సమాచారం ఏమైనా అందుతుందా? 29 47వ వార్డుకి సంబంధించిన సమాచారం 29 47 సంబంధించినటువంటి తాజా అప్డేట్ అంటే మనకు ఎన్నికల అధికారి ప్రకటించిన తర్వాతనే మనం అఫీషియల్ కన్ఫర్మ్ చేస్తాం. కానీ ఇక్కడ మనము లీడ్ లోపల ఉన్నటువంటి దాన్ని కొంతమంది విజయం సాధించారని చెప్పి చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ మనకు ఇక్కడ సంజయ్ కుమార్ కు వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య హోరాహోరీ జరుగుతుంది. జీవన్ రెడ్డి వర్గం చెందినటువంటి వారు కొద్దిగా పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది రోజు. సో మొత్తానికి ఈ జగిత్యాలలో కాంగ్రెస్ ఎన్ని వార్డులను గెలుచుకునే అవకాశం ఉంది? జగిత్యాల లోపల ఓవరాల్ గా తీసుకున్నట్లయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు 25 వరకు కూడా రీచ్ అవుతుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు కూడా 25 వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రోహిత్. రైట్, కొంతమంది ఎక్కువ మంది ఇందులో మా బిగ్ టీవీని అడుగుతున్నారు 29 26 47 వార్డులకు సంబంధించిన సమాచారం ఏంటని కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అడుగుతున్న వాటికి మేము అత్యంత వేగంగా సమాధానం ఇస్తాం. ఇప్పటి వరకు మేము సేకరించిన సమాచారం ప్రకారం ఏ వార్డుల్లో ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అని, సో 29 26 47కి సంబంధించిన సమాచారాన్ని కూడా మా ప్రతినిధి అక్కడ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కామెంట్ చేయండి, అలాగే మీరు ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఎస్, పెద్దపల్లికి సంబంధించి ఒక బ్రేకింగ్ అందుతోంది. పెద్దపల్లి సంబంధించిన బ్రేకింగ్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పై నేను అందించబోతున్నాను. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్, జగిత్యాల జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూసారు. జగిత్యాల ధర్మపురి, రాయకల్, కోరుట్ల, మెట్పల్లి ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకొకసారి పెద్దపల్లికి వెళ్దాం. పెద్దపల్లికి సంబంధించిన సమాచారం అందించారు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ దూకుడుతోంది. ప్రస్తుతం సుల్తానాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 15వ వార్డులో 12 అక్కడ 15 వార్డులు ఉన్నాయి మొత్తం. అందులో 12 వార్డులు కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎఫ్బి చెరో ఒక్కొక్క వార్డులోని విజయాన్ని సాధించాయి. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించి సొంతం చేసుకుంది. 12 సీట్లకు గాను కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. అక్కడ బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. ఏఐఎఫ్బి 2 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో విజయాన్ని సాధించాయి. ఇటు మన జగిత్యాల జిల్లాకు వచ్చినట్లయితే జగిత్యాల జిల్లాలో రాయకల్ మున్సిపాలిటీ నాటి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ జగిత్యాల మున్సిపాలిటీ ఏమవుతుంది? ఆ జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ వర్గం ఎవరు ఎన్ని స్థానాలు సాధిస్తారని. పెద్దపల్లి కూడా చాలా ఉత్కంఠ రేపినటువంటి నియోజక వార్డు, మున్సిపల్ వార్డు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంది. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పెద్దపల్లి జిల్లా లోపల నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్లయితే దాదాపుగా 80% పైగా స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడగా ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే ఎక్కువగా విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ పెద్దపల్లి మున్సిపాలిటీ లోపల 36 వార్డులు ఉండగా 15 వార్డులను ఇప్పటి వరకు ఫలితాలు అందాయి. ఫలితాలు అందడంతో 12 వార్డుల లోపల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా బోని కూడా కొట్టని పరిస్థితి ఉన్నది. బీజేపీకి 1 రాగా ఫార్వర్డ్ బ్లాక్ ఇక్కడ మొత్తానికి రెబల్ గా ఉన్నటువంటి వారు సింహం గుర్తు పైన పోటీ చేయడం జరిగింది. వారికి 2 స్థానాలు కూడా రావడం. ఓవరాల్ గా తీసుకున్నట్లుగా 36 స్థానాల లోపల 15 స్థానాలు ప్రకటించగా దాదాపుగా 12 స్థానాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా
సుల్తానాబాద్ మున్సిపాలిటీకి పరిధికి వచ్చేస్తే ఇక్కడ 15 వార్డులు ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం ఫలితాలు కూడా వెలువడినటువంటి పరిస్థితి. మొత్తం 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా బీఆర్ఎస్ కు 1 రావడం జరిగింది, బీజేపీకి 1 రావడం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలు నిలిచినటువంటి వారు ఒకరు. అంటే ఓవరాల్ గా 15 వార్డులకు 12 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పెద్దపల్లి జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మరొకసారి కూడా ఇక్కడ రుజువైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఇంత ఘన విజయాన్ని సాధించడంతో ఆ శిబిరాల్లో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? బీఆర్ఎస్ నేతల రియాక్షన్స్ ఏంటి? ఇక్కడ మొదటి నుంచి కూడా శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే పెద్దపల్లి జిల్లా ఉన్నదో పెద్దపల్లి జిల్లా లోపల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అని చెప్పి మొదటి నుంచి కూడా అందరూ భావించారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఆ విధమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇక్కడ రామగుండం మున్సిపాలిటీ పరిధి లోపల రావు అని చెప్పి అనుకున్నా కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇటు చూసినట్లయితే ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయ రమణారావు ఎవరైతే ఉన్నారో అతని పరిధి లోపల ఇటు పెద్దపల్లి మున్సిపాలిటీతో పాటుగా ఇటు సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా ఉండడం జరుగుతుంది. ఈ 2 స్థానాల లోపల కూడా అతడు కాంగ్రెస్ పథకాలను చూసి ఓటేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ విధమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. సుల్తానాబాద్ లోపల ఇప్పుడు దాదాపుగా మేయర్ పీఠము అంటే మున్సిపల్ చైర్మన్ పీఠము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి మొత్తం ఫలితాలు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరొక చొప్పదండి నియోజకవర్గం లోపల కూడా ఇక్కడ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మేడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. ఇక్కడ 10 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోగా బీజేపీ 3 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ 1 స్థానం మాత్రమే గెలుచుకోవడం. 14 లోపల 10 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులే గెలవడంతో ఇక్కడ చొప్పదండి లోపల కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ శ్రీనివాస్, జగిత్యాల పెద్దపల్లికి సంబంధించిన డేటా ఇది. జగిత్యాలలో మాత్రం ఫలితం చాలా ఉత్కంఠను రేపుతోంది. జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మనకి కనిపిస్తుంది. సంజయ్ కాంగ్రెస్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ జగిత్యాలలో. ఇటు పెద్దపల్లిలో కాంగ్రెస్ హవాను చాలా స్పష్టమైన హవాను కొనసాగిస్తుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ శ్రీధర్ బాబు అంతా తానై శ్రీధర్ బాబు ఈ మున్సిపాలిటీలను గెలిపించడానికి ఆయన చేసిన ప్రయత్నం పెద్దపల్లిలో స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ 15 వార్డులుంటే 12 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎఫ్బి ఈ సుల్తానాబాద్లో ఒక్కొక్క వార్డును మాత్రమే గెలుచుకున్నాయి. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ 12 సీట్లకు పైగా కాంగ్రెస్ విజయాన్ని సాధిస్తే బీఆర్ఎస్ మాత్రం ఒక్క వార్డులో కూడా ఖాతాను తెరవలేదు. ఏఐఎఫ్బి 2 స్థానాల్లో విజయాన్ని సాధించింది. బీజేపీ 1 స్థానంలో విజయాన్ని సాధించింది. మొత్తానికి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఫలితాలు చాలా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మినిట్ టు మినిట్ అప్డేట్ను మున్సిపాలిటీల వారీగా, కార్పొరేషన్ల వారీగా, డివిజన్ల వారీగా, వార్డుల వారీగా ఎప్పటికప్పుడు వేగంగా బిగ్ టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.